గురించి కూడా చెప్పాలి కదా, మన గురించి చెప్పాలి. ఈరోజు ఎన్నికలు ఊహించిన రీతిలోనే అని చెప్పేదానికంటే కూడా ఎక్కువ, ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ప్రజలు ఆదరించడం, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, వారి పాలన పట్ల, మరి ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగరంలో ఈ ఎన్నికల బాధ్యత, ఆ తర్వాత హైదరాబాద్ని అదే రకంగా హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని నెరవేర్చే దిశలో పకడ్బందీగా నడిపేయాలన్న వ్యూహంతో ఆయన దాచుకొని ఏదో చేసి కాదు, ప్రజలకు అంత పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఓపెన్గా చెప్పారు. ఇవాళ ఎన్నికల బాధ్యతనే కాదు, భవిష్యత్తు అభివృద్ధి బాధ్యత కూడా కేటీఆర్ గారికి 150 డివిజన్లలోనే అనుకుంటా 130 పైనే కవర్ చేశాడు ఆయన. ఆ రకంగా తిరిగి ఇవాళ అన్నిటికంటే సంతోషమైన విషయం ఏంటంటే, మీరు మేయర్ అని అడుగుతా ఉన్నారు. మాకు మేయర్, డిప్యూటీ మేయర్ ఇంపార్టెంట్ కాదు. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో పాలనను ఇవాళ ప్రజల యొక్క విశ్వాసాన్ని గెలుచుకోగలిగినాం. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ పొజిషన్. కనుక తప్పకుండా ఒక గురుతరమైన బాధ్యత ఈ పార్టీ పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, యువకుడైన కేటీఆర్ గారి పైన పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా తప్పకుండా వీరిచ్చిన, ఎందుకంటే ఇది ఈ నగరంలో ఇంత గొప్ప గెలుపు అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్నికల్లో ఇంకో రకంగా ఉండే, మా తెలంగాణ ప్రాంతం అంతా కూడా టీఆర్ఎస్కి ఇచ్చినప్పటికీ కూడా సిటీలో ఇంకో రకంగా ఉండే. ఇప్పుడు అది వాషౌట్ అయిపోయింది. వేరే పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు గెలిచినా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు చేసిన ఛాలెంజెస్ని వాళ్ళే జ్ఞాపకం చేసుకొని దానికి వాళ్ళు ఏం చేస్తారో చేయని. కనుక ఏదున్నప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని గైకొనడం, ఇవాళ సాయంత్రం గెలుపు తర్వాత ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయన చూసాం. ఇప్పటిదాకా టీఆర్ఎస్ కు సార్వజనీనమైన ఆమోదం ఉందని ఈ ఫలితాలు నిరూపించాయంటూ కేటీఆర్ అన్నారు. అలానే రాష్ట్రం రాజధాని సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉంటామని త్రికరణ శుద్ధిగా చెబుతున్నట్టుగా కేటీఆర్ అన్నారు. అలానే ఇది జీహెచ్ఎంసీ మేయర్ పీఠమే కాదు, టీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని గెలవటంగా డిఎస్ అన్నారు.